సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లో అన్నదాతలు రోడ్డెక్కారు. వడ్లు కొనుగోలు చేయడం లేదని కడుపు మండిన రైతులు వడ్ల లోడ్తో ఉన్న ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డంగా పెట్టి నిరసన వ్యక్తం చేశారు. హుజూర్నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేసే దిక్కులేక రైతులు ఆందోళన బాటపట్టారు. వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, ఇప్పుడు కనీసం వడ్లను కూడా సకాలంలో కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అయితే ధాన్యం కొనుగోలు సెంటర్లో పెట్టిన ధాన్యాన్ని కొనుగోలు చేశారని, కనీసం ఇప్పుడు మద్దతు ధర దేవుడెరుగు ఉన్న వడ్లను కొనుగోలు చేస్తే చాలంటూ రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. రైతు బంధు ఇస్తా అన్నాడు, రైతు బంధు పోయింది, రైతు బీమా పోయింది, ఏది లేకుండా గిట్టుబాటు ధర లేకుండా ప్రతి ఒక్కదానికి రైతు గిట్టుబాటు ధర ఉంది. రైతుకి ఎందుకు లేదు గిట్టుబాటు ధర? చెప్పరు దానికి కూడా గిట్టుబాటు ధర లేకుండా మేము పండించి మందు కట్టకు పెంచుతున్నాయి, పురుగు మందు పెంచుతున్నాయి, అన్నిటి పెంచుతున్నాయి. కూలి వాళ్ళకి 5,000 రూపాయలు ఏం పెట్టి పెట్టారు? 40,000 ఖర్చు అవుతుంది. వచ్చేదంతా 10,000 20,000 వస్తాయి. తీసుకుపోయి 7 రూపాయలు ఆ సాగుకి ఇస్తే మందు కట్ట ఎంత? 1,500 రూపాయలు. 1,500 పెట్టి మందు కట్ట కొనుక్కోండి. ఒడ్లు ఇవాళ 7 రూపాయలు అవుతున్నా. ఏం పెట్టి చేయాలి సార్? చేసి అప్పులు పాలు చేసి పురుగుల మందులు తాకి ఏం తాగుతారు? నమ్మకాలు దెబ్బ కొట్టింది. సరే ఎవరు 5 సంవత్సరాల కింద మొత్తం మంచోడు అవుతాడు కదా అనుకుంటాను. జనాలంతా డిపాజిట్లు దక్కదు వీడికి, కాంగ్రెస్ తోడికి అంతగా తప్పక చెప్పేది లేదు. మేము రైతులు ఎంత చెప్పిన ఇదే మాట. అయ్యాయి అన్నగా ఇప్పుడు ఆంధ్రాల 4 ఏళ్ళు ఎక్కుండు, 7 ఎందుకు 7